ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ బయట అనధికారిక కట్టడాలను భారత అధికారులు తొలగించారు. శాంతిపత్లో ఉన్న పాకిస్తాన్ హైకమిషన్ వెలుపల అనధికారిక కట్టడాలను, ట్రాఫిక్ బోలాట్లను, భద్రతా బారికేడ్లను భారత అధికారులు తొలగించారు. ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ వెలుపల పాక్ అధికారులు ఇలాంటి చర్య చేపట్టిన 3 రోజుల తర్వాత ప్రతీకార చర్యకు భారత్ దిగింది. వీసా సెక్షన్ సమీపంలోని లేన్ మరియు బయటి ప్రాంతంలో ఉన్న అనధికారిక క్లూ లైన్లు, స్ట్రక్చర్లను, బారికేడ్లను అధికారులు తొలగించారు. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల కారణంగా రాయబార కార్యాలయాల పరిసరాల వద్ద భద్రత మరియు భౌతిక వలయాలను మార్చడం ద్వారా ఒకరిపై ఒకరు నియంత్రణ, ఒత్తిడిని ప్రదర్శించుకుంటున్నాయి. అసెంబ్లీ సమావేశాల చివరి రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నారు. ఇప్పటి వరకు 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ రోజు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి కీలక బిల్లు ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు రాబోతున్నారు. పంచాయతీరాజ్ శాఖ చట్ట సవరణ బిల్లును స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నారు. అనంతరం మండలిలో ఈ బిల్లును ప్రవేశపెడతారు. వీటితో పాటు పయ్యావుల కేశవ కీలక బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించిన బిల్లులు పయ్యావుల కేశవ పెడతారు. వాటితో పాటు సూపర్ 6 పథకాల సంబంధించిన అంశంలో ఈ రోజు శాసనసభలో చర్చ జరగబోతుంది. తునిలో 70 రోజుల క్రితం చిన్నారి మిస్ అయింది. జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని చెప్పి ఏపీ హైకోర్టుకి నివేదిక ఇచ్చారు కాకినాడ పోలీసులు. అయితే ఇటీవల కాలంలో ఏపీ హైకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఆచూకీ కోసం ఇప్పటివరకు మీరు తీసుకున్న చర్యలు ఏమిటి, అలాగే రాష్ట్రంలో చిన్నపిల్లల మిస్సింగ్ సంబంధించి ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి, పూర్తి వివరాలు అందజేయాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాకినాడకు సంబంధించిన శ్రీకాంత్ అనే వ్యక్తి వేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు తునికి సంబంధించిన చిన్నారి వ్యవహారంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. చదువుకోవాల్సినటువంటి వయసులో చిన్నారులు జల్సాలకు అలవాటు పడి ఇంటర్నెట్లో చూస్తున్నటువంటి వీడియోలో ఈ విధంగా క్రిమినల్గా మారడం పట్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూపారెడ్డి హత్య కేసులో 10th విద్యార్థులే దారుణంగా చంపి ఉండడం ప్రతి ఒక్కరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. చంపినటువంటి విద్యార్థులు 10th క్లాస్ విద్యార్థులే కావడం, చంపిన తర్వాత వారు వ్యవహరించినటువంటి తీరు కానీ, ఆలోచన వచ్చినటువంటి తీరు కానీ తల్లిదండ్రులంతా కూడా ఇప్పటికీ షాక్లో ఉన్నారు. చిన్నారులిద్దరినీ కూడా జువైనల్ హోమ్కి తరలించడంతో ఆ గ్రామంలో విషాదంగా మారింది. మొత్తం తల్లిదండ్రులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నల్గొండ జిల్లాలో కనపడుతుంది. తిరుమలలో భక్తుల రద్దీ కంటిన్యూ అవుతోంది. నిన్న 77,000 మందికి పైగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక 4.94 కోట్ల రూపాయలు శ్రీవారికి కానుకలుగా సమర్పించారు భక్తులు. మరోవైపు 4.27 లక్షల లడ్డూలను టీటీడీ విక్రయించింది. ఇక 2,68,000 మందికి పైగా అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఇవాళ కూడా అన్ని కంపార్ట్మెంట్లు నుండి శిలాతోరణం వరకు భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. కాబట్టి వాళ్ళకి 18 గంటల నుంచి 20 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్టు టీటీడీ స్పష్టం చేసింది. ఇక రేపు ఎల్లుండి కూడా ఎఫెక్ట్ కనిపించేటువంటి అవకాశం కనిపిస్తుండడంతో అటు టీటీడీ ముందస్తు చర్యల్లో భాగంగా ఇవాళ ఎస్ఎస్డీ టోకన్లు కూడా పూర్తిగా రద్దు చేసినటువంటి నేపథ్యంలోనే ఆ రకమైనటువంటి ఏర్పాట్లు టీటీడీ చేస్తోంది. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో నేడు మంత్రుల పర్యటన కొనసాగనుంది. మంత్రులు వాకిటి శ్రీహరి, సీతక్క కలిసి 173 కోట్ల రూపాయల 85 లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు. మంత్రి వాకిటి శ్రీహరి, సీతక్కకు ఘన స్వాగతంతో పాటు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీని కూడా ఏర్పాటు చేశారు. అక్కడ మొదటగా పట్టణంలోని నల్లజనమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడ నుంచి నేరుగా ఉట్కూరు మండలం నుండి మల్లేపల్లిలో నిర్మించినటువంటి వంతెనను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి నేరుగా బయలుదేరి భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం గత 2.5 ఏళ్ల కాలంలో చేసినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలను ప్రభుత్వం తరఫున ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా మంత్రుల పర్యటనతో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మక్తల్ పట్టణంలో పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం ఓడల రేవులో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లారు, ఇంకా తిరిగి రాలేదు. వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా అండగా ఉంటుందంటూ కూడా మంత్రి అచ్చెన్నాయుడు అయితే భరోసా కల్పించారు. వారి కుటుంబాలతో నేరుగా మాట్లాడిన ఆయన సీఎం చంద్రబాబు ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు. ఖచ్చితంగా మత్స్యకారులందరినీ కూడా క్షేమంగా తిరిగి తీసుకొస్తామంటూ కూడా ఫ్యామిలీస్కి భరోసా కల్పించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పటికే నేవీకి అదేవిధంగా కోస్టల్ గార్డుకి కూడా పూర్తి స్థాయి ఆదేశాలు జారీ చేశారని చెప్తున్నారు. ఇంటిమేషన్స్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఎక్కడున్న వారిని పట్టుకుని తీసుకొచ్చి ఇస్తామంటూ కూడా మత్స్యకార కుటుంబాలకైతే భరోసా కల్పించారు మంత్రి అచ్చెన్నాయుడు. నరసంపేటలో పెద్ది సూర్యసేన్ రెడ్డి విగ్రహ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. గత 2 రోజులుగా ప్రభుత్వం స్పందించకపోవడంతో వరుస ఆందోళనకు బీఆర్ఎస్ అధికారికత్వం పిలుపునిచ్చింది. ఓవైపు కోర్టులో పెద్ది సూర్యసేన్ రెడ్డి విగ్రహ విషయంపై కేసు వేసేందుకు ఓవైపు అధిష్టానం సిద్ధమవుతుండగా మరోవైపు నియోజకవర్గ వ్యాప్తంగా ఆందోళనలకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. గత 2 రోజుల నుంచి బీఆర్ఎస్ నేతలను, మాజీ ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి అడ్డుకున్న పోలీసులతో తీరుపై కూడా మండిపడతా ఉన్నారు. నరసంపేటలో పెద్ది సూర్యసేన్ రెడ్డి విగ్రహం ప్రతిష్టాపన చేయడము, మెడికల్ కాలేజీకి తన పేరు పెట్టే వరకు కూడా ఉద్యమిస్తామంటూ బీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. హైడ్రా ఏర్పడిన తర్వాత అనేక చెరువుల్ని అభివృద్ధి చేసింది. ఇప్పుడు ఫాక్స్ సాగర్ ని అభివృద్ధి చేస్తుంది. నిన్న నేషనల్ సేఫ్టీ అధికారులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. హైడ్రా చేస్తున్నటువంటి చెరువుల అభివృద్ధిని ప్రశంసించారు. అయితే రానున్నటువంటి రోజులు
వర్షం పడితే ఇలాంటి చెరువుల్ని అభివృద్ధి చేసుకుంటే హైదరాబాద్ నగరం మునిగిపోకుండా ఉంటుంది. గతంలో ఎన్నో చిన్న చిన్న వర్షాలకు కూడా హైదరాబాద్ నగరం మునిగింది అని అంటే కేవలం చెరువుల ఆక్రమణకి గురి కావడమే. ఇప్పుడు ఆక్రమణ నుంచి తొలగించి ఇలాంటి డెవలప్మెంట్ చేయడం వల్ల రానున్నటువంటి రోజుల్లో ఇలాంటి నగరం ముప్పుకి గురి కాకుండా ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉత్తూరులో ఈ నెల 17న జరిగిన కాంగ్రెస్ పార్టీ పీఏసీ సమావేశంలో జరిగిన గొడవను ఇటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీరియస్గా తీసుకుంది. ఇందుకు సంబంధించి క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగా ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్, అదేవిధంగా ఆదిలాబాద్ మున్సిపల్ సంబంధించిన కౌన్సిలర్ సంజయ్కు షోకాజ్ నోటీసులను జారీ చేసింది. 3 రోజుల్లోపు పూర్తిగా లిఖితపూర్వకమైన వివరణ ఇవ్వాలనుకుంటూ ఆదేశాలు జారీ చేసింది. ఆ రోజు పూర్తిగా ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, అదేవిధంగా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి ముందే అసభ్య పదజాలంతో దూషణలు దిగడంని తీవ్రంగా పరిగణించింది పార్టీ. అందుకు సంబంధించి క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఈ షోకాజ్ నోటీసులు అయితే జారీ చేసింది డిసిప్లినరీ యాక్షన్ కమిటీ. జీవీఎంసీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధమవుతుంది. ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో అధికారులు ఓటర్ లిస్టు, వార్డుల పునర్విభజనపై దృష్టి పెట్టారు. షెడ్యూల్ ప్రకారం కార్పొరేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేస్తే ప్రస్తుతం ఉన్న 98 వార్డులకు ఎన్నికలు నిర్వహించాలా లేదా 120 వార్డులకు పునర్విభజన చేసి ఎన్నికలకు వెళ్లాలా అనే దానిపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. వార్డులు పునర్విభజన చేయడానికి అధికారులు నిర్ణయం తీసుకోవడంతో ఇప్పటికే కోర్టులో కేసులు నడుస్తున్నాయి. కోర్టు కేసుల నేపథ్యంలో జీవీఎంసీ ఎన్నికలు 98 వార్డులకు జరిగినా 120 వార్డులకు జరిగినా దానికి అనుగుణంగా 2 రకాల ఓటర్ లిస్టు, పోలింగ్ కేంద్రాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకోవాలంటే ఎన్నికల నిర్వహణ పూర్తి కావాల్సి ఉండడంతో కార్పొరేషన్ ఎన్నికలు ఖచ్చితంగా నిర్వహించడానికి జీవీఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఒక పక్క ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధపడుతుంటే మరోపక్క లోకల్ లీడర్స్ మాత్రం టికెట్స్ కోసం పైరవీలు ప్రారంభించేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రచ్చకు దారితీసింది. బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అసలు బీఆర్ఎస్లో ఉన్నాడా కాంగ్రెస్లో ఉన్నాడా అంటూ బాన్స్వాడకు సంబంధించిన కాంగ్రెస్ క్యాడర్ అంతా నిన్న పిసిసి అధ్యక్షుడితో పాటు అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క సమావేశం చేస్తున్న సందర్భంలో రచ్చకు దారితీశారు. బైఠాయించి నిరసన తెలిపారు. వెంటనే పోచారం శ్రీనివాస్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పాత కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఆయన వల్ల ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఉత్తరాఖండ్లోని చెమోలి అనే ప్రాంతంలో వీధి కుక్కల బాధ తట్టుకోలేక విద్యార్థులకి అప్రాక్సిమేట్లీ 3 రోజులు అంటే 23వ తారీఖు వరకు కూడా కంప్లీట్గా స్కూల్స్ అన్ని బంద్ చేయాలని ప్రైవేట్తో పాటు గవర్నమెంట్ స్కూల్ అని కూడా బంద్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ పిల్లలు వెళ్తున్న క్రమంలో వాళ్ళ పైన పడడం, అదేవిధంగా వాళ్ళని కాటు వేయడం ఇవన్నీ చేస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి అక్కడ గవర్నమెంట్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని, లేకుంటే చాలా మంది పిల్లలకి ప్రమాదకరంగా మారుతుందని చెప్పేసి ప్రజెంట్ కుక్కల బాధ తట్టుకోలేక ఉత్తరాఖండ్లోని చమోలి అనే ప్రాంతంలో స్కూల్స్ని అయితే మూసివేయడం జరిగింది. సో ఆ వీడియో ఇప్పుడైతే సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారుతుంది. బీసీ భవన్ అభివృద్ధి కోసం బీసీ సంఘాలతో అధికారులు నిర్వహించిన సమావేశం రసభాసగా మారింది. కొత్త కాలంగా బీసీ భవన్ విషయంలో వివాదం నెలకొని పాత పాలకవర్గం కేవలం తమ స్వార్థం కోసం బీసీ భవన్ వాడుకుంటారంటూ కూడా కొత్త పాలకవర్గం ఆరోపిస్తుంటే, పాత పాలకవర్గం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బీసీ భవన్ కేవలం బీసీ సంఘాలు బీసీ విద్యార్థుల భవిష్యత్తు కోసం వాడాలనుకుంటూ డిమాండ్ చేసి అయితే ఇరు వర్గాల మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో అధికారులు కేవలం బీసీ భవన్కి ఇరు వర్గాల సమన్వయంతో నిర్వహించాలి, లేదంటే మాత్రం ఖచ్చితంగా బీసీ భవన్ నిర్వహణ అధికారులు తీసుకుంటారని కూడా హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం శరవేగంగా కొనసాగుతుంది. 3వ దశ ల్యాండ్ పూలింగ్కి సంబంధించి రైల్వే జోన్ కోసం ప్రత్యేకమైనటువంటి ల్యాండ్ పూలింగ్ చేయడానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ నేపథ్యంలోనే 3వ దశ ల్యాండ్ పూలింగ్కి సంబంధించి అలాగే రైల్వే లైన్ ఏర్పాటుకి సంబంధించినటువంటి అంశం పైన కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. అందులో భాగంగానే 3వ దశ ల్యాండ్ పూలింగ్ ఇప్పటి వరకు 2వ దశలో ఏదైతే స్పోర్ట్స్ సిటీ కోసం అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం ల్యాండ్ పూలింగ్ చేసినటువంటి ప్రభుత్వం ఇప్పుడు 3వ దశలో రైల్వే లైన్ కోసం ల్యాండ్ పూలింగ్ చేసే ప్రక్రియను ప్రారంభించింది. ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆలయం లోపల గర్భాలయ పనుల మరమ్మతులు జరుగుతున్నటువంటి దృష్ట్యా గర్భాలయ దర్శనాలు నిలిపివేస్తున్నట్టు కొండగట్టు ఈవో అంజనారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. చాలా రోజుల నుంచి కూడా కొండగట్టు లోపల గర్భాలయ పనులు పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యం లోపల ఈ నెల 20, 21 అంటే ఇవాళ రేపు 2 రోజులు కూడా గర్భాలయ దర్శనాలు నిలిపివేస్తున్నట్టు, అదేవిధంగా 22 నుంచి యథావిధిగా దర్శనాలు కొనసాగుతాయని చెప్పి కొండగట్టు ఆలయ ఈవో అంజనారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి భక్తులు కూడా సహకరించాలని కోరారు. అనంతపురం జిల్లా గుత్తి చెరువు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. 2 వీలర్ను బస్సు ఢీకొట్టింది. 2 వీలర్లో వస్తున్నటువంటి టీచర్ మనోజ్ కుమార్తో పాటు విద్యార్థి రషీద్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మనోజ్ కుమార్ తీవ్ర గాయాలతో మృతి చెందినట్టుగా వైద్యులు నిర్ధారించారు. తీవ్ర గాయాలైనటువంటి రషీద్కు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. విధులు ముగించుకొని వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్టు స్థానికులు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా మందస మండలానికి చెందిన మాజీ మావోయిస్ట్ అగ్రనేత కేశవరావు జైలు నుంచి విడుదలయ్యారు. 15 ఏళ్ల పాటు విచారణ ఖైదుగా జైలు జీవితాన్ని గడిపారు. చిన్నతనంలో మావోయిస్ట్ ఉద్యమంలో చేరిన ఆయన 25 ఏళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్నారు. 2011లో పోలీసుల ముందు లొంగిపోయారు. ఆయన పైన ఒరిస్సా, ఆంధ్రాలో 58కి పైగా కేసులు నమోదయ్యాయి. దాని తర్వాత పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి విచారణ ఖైదీగా జైల్లో ఉంచారు. ఎట్టకేలకు ఆయన విడుదల కావడంతో ఆయన తల్లి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అనేక న్యాయ పోరాటాల తర్వాత సుప్రీంకోర్టు ఆయన్ను అన్ని కేసులు నిర్దోషిగా ప్రకటించింది. ఇటీవల పశ్చిమ కనుమల్లో కురిసిన భారీ వర్షాలతో ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులన్నీ కూడా జలకలను సంతరించుకున్నాయి. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు నుండి స్వల్పంగా దాదాపు 60,000 క్యూసెక్ల వరద ప్రవాహం శ్రీశైల డ్యాంకు వచ్చి చేరుతుంది. ఇప్పటికే శ్రీశైల డ్యాంలో 165 టీఎంసీల వరద ప్రవాహం వచ్చి చేరడంతో కుడి ఎడమగట్టుల్లో విద్యుత్ ఉత్పత్తి అనంతరం దిగువకు నాగార్జున సాగర్కు వాటర్ను రిలీజ్ చేస్తూ ఉన్నారు. రాయలసీమ జిల్లాలైన కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు సాగునీటి అవసరాల కోసం మల్యాల ఎత్తిపోతల పథకం ద్వారా కావచ్చు, కేసీ కెనాలు వివిధ మార్గాల ద్వారా, కాలువల ద్వారా నీటిని రిలీజ్ చేయడంతో రైతులంతా కూడా ఆనందంగా ఉన్నారు. రానున్న రోజుల్లో కృష్ణా, తుంగభద్ర పరవళ్లతో భారీ స్థాయిలో వరద ప్రవాహం కొనసాగుతుంది తప్ప ఈసారి శ్రీశైల డ్యాం పూర్తి స్థాయిలో నిండే అవకాశం లేదు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో అయితే ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ సెల్ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ట్రాన్స్జెండర్లకు సంబంధించి ఏవైనా సమస్యలు ఎదురైనా తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు చెప్తున్నారు. ట్రాన్స్జెండర్ల ఆత్మగౌరవం లేదా హక్కులకు సంబంధించి ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే తమకు ఫిర్యాదు చేయాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఈ ట్రాన్స్జెండర్ సెల్కు సంబంధించి అడిషనల్ డీసీపీ కుశాల్కర్ ఆధ్వర్యం లోపల ఇది కొనసాగనుంది. వాళ్ళకు ఎట్లాంటి సమస్యలు ఉన్నా తమతో చెప్పాలంటూ కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో మిస్ అయిన 2 బాలికల ఆచూకీని ఉండి పోలీసులు కనిపెట్టారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్లో బాలికలు ఉన్నట్లుగా గుర్తించి వారిని తిరిగి ఉండి తీసుకొచ్చారు. బాలికలు అదృశ్యమైన తర్వాత ఉండి నుండి భీమవరం వెళ్ళి భీమవరంలో రైలు ఎక్కి విజయవాడ వెళ్ళిపోయారు. విజయవాడలో ఒక రాత్రంతా ఉన్నారు. అందరూ తమను అనుమానంగా చూస్తున్నారని భావించిన బాలికలు ఇద్దరూ కూడా మరలా తెల్లవారుజామున బయలుదేరి విజయవాడ నుండి వైజాగ్ వెళ్ళిపోయారు. వైజాగ్లో కూడా ఒక రాత్రంతా ఉన్నారు. తమకు తెలిసిన ఈవెంట్ మేనేజర్కి బాలికల్లో ఒక పాప ఫోన్ చేసింది. అప్పటికే ఈవెంట్ మేనేజర్తో వాళ్ళ కాంటాక్ట్లో ఉన్నారని గమనించిన పోలీసులు ముందుగానే అతనికి సమాచారం అందించారు. బాలికలు ఫోన్ చేయగానే రైల్వే స్టేషన్లోనే ఉండమని చెప్పి ఈవెంట్ మేనేజర్ ఉండి పోలీసులకు సమాచారం అందించారు. బాలికలను ఉండి తీసుకొచ్చారు. ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత తల్లిదండ్రులకు అప్పచెప్తామని ఉండి పోలీసులు చెప్తున్నారు. జిల్లాలోని రైతులకు నిద్ర లేకుండా చేస్తున్నటువంటి దొంగల ముఠాను పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. గుర్ల మండలంలోని ఎస్ఎస్ఆర్ పేట వద్ద నిర్వహించినటువంటి పోలీసుల తనిఖీల్లో ఈ 4 అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు వారిని విచారించగా వారు గత కొంతకాలంగా వ్యవసాయ క్షేత్రాల్లో ఉన్నటువంటి పంపు సెట్లను అలాగే ట్రాన్స్ఫర్లను దొంగలిస్తున్న వారుగా గుర్తించారు. ఈ క్రమంలో వారిని విచారించి వారి వద్ద ఉన్నటువంటి సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు రిమాండ్కి తరలించారు. గత 2 ఏళ్లుగా వీరు వ్యవసాయ క్షేత్రాల్లో ఉన్నటువంటి ఆ పంపు సెట్లను అలాగే ట్రాన్స్ఫార్మర్లను దొంగిలిస్తూ వస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులకి ఇప్పుడు 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఇప్పుడు వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా వ్యాప్తంగా నేర నియంత్రణలో భాగంగా పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో అనుమానాస్పద ప్రాంతాలు, నిషేధిత ప్రాంతాలు, లాడ్జీలు, జిల్లా ప్రవేశ నిష్క్రమణ ప్రాంతాలతో పాటు అసాంఘిక కార్యకలాపాలకి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే ప్రాంతాలను గుర్తించి ముందుగానే డ్రోన్ విజిలెన్స్ ద్వారా ఆ ప్రాంతాలని తనిఖీ చేస్తూ వస్తున్నారు. ఆ అనుమానితులని అదుపులోకి తీసుకొని వేలుముద్రలను సేకరిస్తున్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ వస్తున్నారు. ఇప్పటికే అనేక మంది పైన కేసులు నమోదు చేయడం జరిగింది. జిల్లాలో ప్రధానంగా నేర నియంత్రణ కోసం ఈ చర్యలన్నీ చేపడుతున్నట్లుగా జిల్లా ఎస్పీ నుంచి సమాచారం తెలుస్తుంది. ప్రకాశం జిల్లా ముల్లమూరు మండలంలో వరుస విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల చోరీతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ముల్లమూరు మండలంలోని వేంపాడు గ్రామంలో 4 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి దుండగులు అందులో ఉన్న రాగి తీగను చోరీ చేశారు. దీనిపైన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గడిచిన నెల రోజుల వ్యవధిలో ముల్లమూరు మండలంలో 30 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురయ్యాయి. పసుపుగల్లు గ్రామంలో 20, వేంపాడు గ్రామంలో 6, మారెల గ్రామంలో 2, పోలవరం గ్రామంలో 2 చోరీకి గురయ్యాయి. దీనిపైన కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నప్పటికీ దొంగతనాలను మాత్రం ఆపలేకపోతున్నారు. రైతులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోర్ల కింద సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పోలీసులు, రైతులు, విద్యుత్ శాఖ అధికారులు ఎంత గస్తీలు నిర్వహించినప్పటికీ కూడా దొంగతనాలు మాత్రం అదుపు కావటం లేదు. గ్రామ సర్వేలను జిల్లా కలెక్టర్ స్నేహ బరీష సందర్శించారు. జిల్లాలోని దంతాలపల్లి, నర్సులపేట మండలాల్లో సర్వేలు నిర్వహిస్తున్న గ్రామ సర్వే రిపోర్టులను పరిశీలించారు. నేరుగా ఫీల్డ్ విజిట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు ప్రతి ఒక్కరు కూడా సంబంధించిన గ్రామ సర్వే రిపోర్టును రూపొందించాలన్నారు. ఎలాంటి అనుమానాలున్నా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రభుత్వం నియమించిన సమయంలోపు అన్ని గ్రామాల సర్వే పూర్తి కావాలని ఆమె సూచించారు.
ఎంతో మందికి జ్వరాలు అదేవిధంగా తీవ్రమైనటువంటి డెంగ్యూ వ్యాధులు రోజు రోజుకి పెరిగిపోతాయి. అయితే ఇప్పటికే టోలీ చౌకీ అదేవిధంగా గోల్కొండ, బషీరాబాద్ మరియు జూబ్లీ హిల్స్ లాంటి ప్రాంతాలలో దోమలు ఏ విధంగా ఉన్నాయంటే ఆకాశంలో సుడిగుండాల్లాగా తిరుగుతున్నాయి. అయితే నిన్న సాయంత్రం ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. చూడండి, ఇవన్నీ దోమలు గాలి అనుకుంటున్నారా అంటూ వీడియో వైరల్ అవ్వడంతో ప్రస్తుతం దానికి సంబంధించి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోకపోతే చాలా మంది ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతుంది అంటూ చాలా మంది ఆ సోషల్ మీడియాలో చేరినటువంటి వీడియోని షేర్ చేస్తున్నారు. ఇప్పటికైనా మరి ప్రభుత్వం దానికి సంబంధించి పరిశుభ్రతను పాటిస్తే బాగుంటుంది. అదేవిధంగా జిహెచ్ఎంసీ అంతా కూడా క్లీనింగ్ చేస్తే బాగుంటుందని అక్కడ ఉన్న ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనానికి భక్తుల రద్దీ సర్వసాధారణంగా కొనసాగుతుంది. కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించి పాతాళగంగలో స్నానమాచరించి భక్తులంతా శివనామ స్మరణంతో క్యూ కాంప్లెక్స్లో వేచి ఉన్నారు. క్యూ కాంప్లెక్స్లో వేచి ఉన్న భక్తులకు దర్శనానికి 2 గంటలు పట్టే అవకాశం ఉందని, భక్తులంతా సంయమనం పాటించాలని, క్యూ కాంప్లెక్స్లో వేచి ఉన్న భక్తులకు పాలు నీళ్లతో పాటు అల్పాహారం కూడా ఏర్పాటు చేశామని, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామంటూ ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఈరోజు దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయనున్నారు. నిన్న దాదాపు 25,000 మంది స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు. ఈరోజు జరిగే కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా జరగనున్నాయి.